నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశం తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1, 2 వచనములను మనం చూస్తే, యూదయ దేశములోని బెత్లెహేములో యేసు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు జన్మించిన రాజు ఎక్కడ ఉన్నాడు, నక్షత్రాన్ని తూర్పున చూసి ఆయన్ను ఆరాధించుటకు వచ్చాము అన్నారు. వారు ఖగోళ శాస్త్రం తెలిసిన వారు, సత్యాన్ని వెతుక్కునేవారు. ఋగ్వేదము 10:129 నాసదీయ సూక్తంలో రాయబడి ఉన్నది, ఈ సృష్టి యొక్క ఆరంభం ఎవరికీ పూర్తిగా తెలియదు, సత్యాన్ని జ్ఞానులు వెతుకుతారు అని వ్రాయబడి ఉన్నది. తూర్పు దేశపు ఋషులు సత్యాన్వేషణే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు సత్యాన్ని ప్రశ్నించారు. బైబిల్ జ్ఞానులు సత్యాన్ని కనుగొన్నారు. నక్షత్ర సూచన, దైవ మార్గదర్శకత్వం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9, 10 వచనములు. ఆ నక్షత్రం వారు చూచిన దారి ముందుగా వెళ్ళి శిశువు ఉన్న చోట నిలిచింది అని రాయబడి ఉన్నది. దేవుడు నక్షత్రం ద్వారా వారిని నడిపించాడు. అథర్వణ వేదము 19:9-7 నక్షత్రాలు దైవ సంకేతాలుగా మనుషులకు మార్గం చూపుతాయి అని వ్రాయబడి ఉన్నది. అంటే వేదాలు నక్షత్రాలు మార్గసూచకాలు అని చెప్పింది. బైబిలు నక్షత్రం ద్వారా దేవుడు తన కుమారుణ్ణి చూపించాడు. జ్ఞానము, ఆరాధన. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో, ఆయన్ను చూచి వారు ఆయన్ను ఆరాధించి బంగారము, సాంబ్రాణి, హోళము కానుకలుగా అర్పించాడు. ఈ నిజమైన జ్ఞానము చివరికి ఆరాధనకు తీసుకువెళ్తుంది. భగవద్గీత 7:19 అనేక జన్మల తరువాత జ్ఞాని నన్నే ఆశ్రయిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. అంటే జ్ఞానము గమ్యం కాదు, దేవుని ఆరాధనకు దారి. తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తుకు సాక్షులు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనము, జనములు నీ వెలుగునకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు వెలుగు యూదులకు మాత్రమే కాదు, తూర్పు దేశాలకు కూడా. ఋగ్వేదంలో సత్యం ఒకటే, జ్ఞానులు దాన్ని అనేక విధాలుగా పిలుస్తారు అని వ్రాయబడి ఉన్నది. అంటే ఈ వేదాలు సత్యం ఒకటే అని చెప్పారు. బైబిల్లో ఆ సత్యం యేసు క్రీస్తు అని ప్రకటించారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఉన్నది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వేదాలలో సత్యాన్ని వెతికారు. బైబిల్లో ఆ సత్యాన్ని కనుగొన్నారు.
క్రీస్తు ముందు మోకరిల్లారు. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ సత్యాన్వేషణ క్రీస్తు వద్ద ముగుస్తుంది. జ్ఞానం, వెలుగు, ఆరాధన. ఇప్పుడు మనము తూర్పు దేశపు జ్ఞానుల గురించి తెలుసుకున్నాము. ఇంకా అనేక ఆధ్యాత్మికమైన సత్యాలను తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.